చచ్చిపోతుంది. ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ 2-3 పెట్టాడు. ఏమాకులివి, పచనం చేయబడి లేవు అని వాసన చూసింది. మారేడు దళాలు. ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆయాసం. అందుకని విసిరి కొడితే అన్ని శివలింగాలే. ఆ చేతిలో ఉన్న 3 మారేడు దళాలు వెళ్లి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి. తెలిసి విసిరిందా, తెలియక విసిరిందా, ఈశ్వరుడికి అనవసరం. పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు? కడుపుకి ఏమైనా తిందా? తినలేదు. కళ్ళుండొచ్చిందా? కళ్ళు లేక వచ్చింది. అన్నం కోసం వచ్చిందా? ఎందుకు వచ్చింది? ఈశ్వరుడికి అనవసరం. చేరింది, తన క్షేత్రం చేరింది. ఆ రాత్రంతా ఏడ్చింది. ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు. మరునాడు ఉదయం ఇక్కడేం దొరకట్లేదని తడువుకుంటూ వెళ్లబోతూ ప్రాణాలు నిలబడక ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది. ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు.